పండుగకు ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. పోలింగ్కు ఒకరోజు ముందుగానే చేరుకునేందుకు బయలుదేరి వెళ్లారు. రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు ప్రయాణికులతో కిక్కిరిసిపోతున్నాయి. అన్ని రకాల రిజర్వేషన్లు దాదాపు పూర్తయిపోయాయి. ఎన్ని అడ్డంకులు ఉన్నప్పటికీ సొంత నియోజకవర్గంలో ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఓటర్లు ఆసక్తి చూపుతున్నారు. తెలంగాణలో స్థిరపడ్డ ఏపీ ఓటర్లు సొంతూళ్లకు పయనమయ్యారు. ఏపీలో ఓటు వేసేవారి కోసం ఆర్టీసీ ప్రత్యేక ఏర్పాట్లు కూడా చేపట్టింది. అదనపు బస్సు సర్వీసులు నడుపుతున్నారు. బస్ స్టేషన్లు, రైల్వే స్టేషన్లు ప్రయాణికుల రద్దీతో కిటకిటలాడుతున్నాయి. హైదరాబాద్ సిటీ నుంచి ఏపీలోని వివిధ జిల్లాలకు ప్రతినిత్యం వెళ్లే సర్వీసులే కాకుండా ప్రత్యేక బస్సులు నడుపుతున్నారు. ఇవే కాకుండా ప్రైవేట్ ట్రావెల్స్ కూడా బస్ సర్వీసులు నడుపుతున్నాయి. ఓటేయాలి కదా, కంపల్సరీ ఓటేయాలన్నప్పుడు కొంచెం గవర్నమెంట్ మన ఆర్టీసీ కూడా కొంచెం ఆలోచించాలి. పబ్లిక్ గురించి వెళ్ళాలి కదా, మా ఊరి నుంచి ఇక్కడి నుంచి అడిగి వెళ్ళాలనగానే ప్రైవేట్ నుంచి వెళ్ళాలనే చాలా 1000-2000 అడుగుతున్నారు. అలాంటప్పుడు ఆర్టీసీ కొంచెం హెల్ప్ చేస్తే ఎవరి ఊర్లో వాళ్ళు పోయి ఓటేసి స్వచ్ఛందంగా వస్తారు. వీటికి తోడు దక్షిణ మధ్య రైల్వే 48 ప్రత్యేక రైళ్లను నడుపుతోంది. విజయవాడ, గుంటూరు, వైజాగ్కు 39, గుంతకల్, కర్నూలు, తిరుపతికి 9 ప్రత్యేక రైళ్లను అందుబాటులో ఉంచారు. On an average 12 trains per day ఉన్నాయి. So 40 plus 12 trains, 52 trains on a daily basis. Passengers can travel from Secunderabad area towards Andhra Pradesh region. Direction wise చూసుకుంటే దీంట్లో మళ్ళీ విజయవాడ, గుంటూరు, విశాఖపట్నం వైపు చూస్తే డైలీ 28 ట్రైన్స్ ఉన్నాయండి. అవే కాకుండా డైలీ ఒక ఆల్మోస్ట్ 34 ట్రైన్స్ ఈ 3 days కోసం వేసాము. ఆర్టీసీ బస్సు రిజర్వేషన్లు పూర్తి కావడంతో సొంత వాహనాల్లోనూ వారి ఊళ్లకు చేరుకుంటున్నారు. మరోవైపు ఈ ఎన్నికలను రాజకీయ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. హైదరాబాద్లో అత్యధికంగా ఏపీ ఓటర్లు నివాసం ఉంటున్నారు. 11వ తేదీన పోలింగ్ సందర్భంగా వరుసగా 4 రోజులు సెలవులు రావడంతో టూర్లకు వెళ్తారని ముందే గ్రహించిన నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకుంటున్నారు. ఓటర్లను వారి ప్రాంతాలకు తీసుకెళ్లేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఓటు వేసిన అనంతరం తిరిగి తీసుకొచ్చేందుకు కూడా సదుపాయం కల్పిస్తున్నారు. అంతేకాదు మార్గమధ్యంలో టిఫిన్లు, భోజనం, ఇతర సౌకర్యాలను ఏర్పాటు చేస్తున్నారు. ఓట్ల పండగకు ఏపీకి వెళుతున్న వారిలో ఎంతమంది ఓటు హక్కు వినియోగించుకుంటారు, వీరి ప్రభావం ఏ రాజకీయ పార్టీపై ఉంటుందనేది ఆసక్తికరంగా మారింది.